పసుపు గంధం పసుపు పసుపు మళ్ళీ తుడిచేసే పోతుంది అక్కడ పోతుంది ఎక్కడ రే బొరుగులు తీసుకోపోదురారా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన బండ్లకి అలాగే మన కత్తిపెట్టగలకి వీటిలన్నిటికీ పూజ అయితే చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా బండి మొన్న బీచ్ వ్లాగ్ అయితే చేశాం కదా, ఆ బీచ్ వాక్కి బాగా కింద టైర్లు ఆ కిందంతా కొంచెం బాగా మట్టి అయితే కొట్టుకోపోయింది. సర్వీస్ చేస్తారు కదా, అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటే అక్కడ ఎక్కువ మంది జనాభా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనమే ఇప్పుడు మన ఇంటి దగ్గర మన బండి కడిగేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి కలుగు దగ్గరికి కస్టమర్స్ ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి బొరుగులన్నీ బాగా మరిగిన ఎక్కువ చేస్తున్నాం. శనగపప్పు ఆల్రెడీ వేసేసింది, మా అమ్మ ఆల్రెడీ వేసేసింది. శనగపప్పు బొరుగులు అన్నీ కలిపేసింది. ఇప్పుడు వచ్చేసి కత్తిపిడకలు మనం ఇక్కడ దేవుడిట్లో పెడతాం కదా, చూడండి ఇదిగోండి మన కత్తిపిడకలు. ఇది వచ్చేసి మా నాన్నది, ఇది వచ్చేసి నాది. ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి బయట పెడతాను. ఫ్రెండ్స్, మన గీత కత్తి పెనకత్తి ఈ రెండు కడదాం. ఇప్పుడే గీసుకొని వచ్చాం మన చెట్లు, టెంకాయ చెట్లు ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చాం. ఈ రెండు కడిగి పెట్టేద్దాం. కడిగి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మన బండి అయితే కడుక్కుందాం. కత్తి చాలా జాగ్రత్తగా కడుక్కోవాలా, ఎందుకంటే పక్కన మంచి దాని మీదకి పోతే తెగిపోతాయి కాబట్టి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా నాన్న కత్తిపెడక. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ టెంకాయ చెట్లు చేస్తున్నాం కదా, ఆ కత్తిపెడక ఇది. ఇది వచ్చేసి మంది తాటి చెట్లు ఉపయోగించేది ఇది. ఇవన్నీ మన కత్తులు మనం ఎలక్ట్రికల్ వర్క్ కట్ చేస్తాం. ఇదిగోండి మన కటింగ్ ప్లేరు, ఇదిగోండి ఇది గీత కత్తి పెన కత్తి కత్తులన్నీ పెట్టేసుకున్నాం. ఇదిగోండి తునగాలు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మిదిపైకి వెళ్ళేసి మన యూట్యూబ్ ప్లే బటన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. దానికి కూడా పూజ జరిగినట్టు అయిపోద్ది. టంటడాయ్, మన యూట్యూబ్ ప్లే బటన్ తీసుకెళ్ళి పూజ చేద్దాం మన యూట్యూబ్ ప్లే బటన్కి. డోర్ రెడీ అయిపోయింది, చెప్పాం కదా మన హోమ్ టూర్లో డోర్ చేస్తామని చెప్పి. డోర్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ పైన దీనికి కూడా కలర్స్ వేస్తే బాగుంటుంది అనుకున్నాం కదా, కలర్స్ కూడా వేసారు. చూడండి, కృష్ణం వందే జగద్గురం చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. కామెంట్ చేయండి దీని గురించి. తీసుకెళ్ళిపోతున్నా పట్టణం. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ప్లే బటన్ కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చి మా అమ్మ బొట్లన్నీ పెట్టేసుకుంటుంది. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ప్లే బటన్ కూడా పెట్టేసాం. ఇప్పుడు మా అమ్మ వచ్చి వీటిలన్నిటికీ బొట్లు పెట్టేస్తుంది. బొట్లు పెట్టేసిన తర్వాత మనం అయితే పూజ చేద్దాం. ఈ లోపల నేను మన బండి అయితే కడిగేస్తాను. మన బండికి పెద్ద పనే ఉండదు, జస్ట్ అలా పోయి అలా కడిగేయచ్చు సింపుల్గా. ఎందుకంటే కొత్త బండి కాబట్టి పెద్ద డస్ట్ పడినా సింపుల్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ బండికి సైలెన్సర్ ఎత్తుగా ఉంది, అందుకని చెప్పేసి దీన్ని పెట్టేసా. వాటర్ పోతాయేమో కాబట్టి అని చెప్పి వాటర్ పోకుండా దీన్ని పెట్టేసా. కడిగేటప్పుడు కానీ వెళ్ళే అనుకోండి మళ్ళీ స్టార్ట్ కాదని చెప్పి సో దీన్ని అయితే పెట్టేసుకున్నాం. అయిపోయిందిలే, కడిగేసా మొత్తం బండి అంతా కడిగేసాను. ఇప్పుడు జస్ట్ పొడి కూడా తీసుకొని తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం బండి అయితే కడిగేసుకున్నాం, నీట్గా కడిగేసుకున్నాం. ఆ బండిలో వచ్చేసి నేను నైటే కడిగేసాం అనమాట. ఇది నైటే కడిగేసాను, దాన్ని రెండు నేనే కడిగేసాను. నేను మా నాన్న కలిసి కడిగేసాం. ఈ ఎంత కడిగినా అట్లాగే ఉంటాయి, కొత్త బండ్లుగా అయితే రావు. ఇది వచ్చేసి 2019 మోడల్. సారీ ఈ బండి వచ్చేసి 2009 మోడల్. ఈ బండి వచ్చేసి మా ఎప్పుడు మా 2019 పోయిందే లోనామా 2019 లోనా బండి వచ్చేసి 2019లో కొన్నాం. అప్పుడు 50,000 కదమ్మా, 54,000 ఈ బండి. ఆ బండి వచ్చేసి ఎంత కొన్నాడో అప్పుడు నేను చిన్నపిల్లకాయం 2009లో కొన్నాడు ఆ బండి. ఇంజిన్ మాత్రం ఇప్పటికీ కండిషన్లో ఉంది. కానీ మనం ట్రిపుల్ రైడ్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి వెనకాల రిమ్ ఉంది కదా, ఆ రిమ్ బాగా బెండ్ అయిపోయింది. మొన్నే కాదు చాలా ఇంతకుముందు 2-3 సార్లు చాలా వరకు బెండ్ అయిపోయింది. 2 రిమ్ములు దాకా చేంజ్ చేసాం వెనకాల అయితే. అలై వీల్స్ బెటర్, మనకి అలై వీల్స్ బాగా గట్టిగుంటాయి అనుకుంటా ఫోక్సుల కన్నా. ఫ్రెండ్స్, నేను బండి కడిగే లోపల బొట్లు అయితే పెట్టింది మా అమ్మ. ఇది వచ్చేసి పంచాంగాలు, మా నాన్న చదువుతూ ఉంటాడు, పంచాంగాలు అవన్నీ చదువుతుంటాడు.
కత్తులు కత్తిపెడకి అయితే పెట్టేసింది. ఆ కత్తిపెడక గట్టి పెట్టేసింది. దీనికి వచ్చేసి ఫ్రంట్ సైడ్, దానికి వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకుంటాం. ఇప్పుడే కాదు మా పోలర్ అమ్మకు పెట్టినప్పుడు కూడా ఇలాగే పెట్టుకుంటాం. ఇప్పుడు యూట్యూబ్ ప్లే బటన్కి మా పైన పెట్టి ఆడే పెట్టు పుష్ప గంధం అదే పుష్ప గంధం పసుపు మళ్ళీ తుడిచేసే పోతుంది. అక్కడ పోతుంది. ఇక్కడ ఉంది కదా గ్లాస్ లాగా, దాని మీద మన చేతులు పెడితే మరకలు అయిపోతా ఉన్నాయి అంతే. యూట్యూబ్ ప్లే బటన్ కాడ మనం అయితే బొట్టు అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. బండ్లు అన్నీ కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లోపల నేను పోయి స్నానం చేయొచ్చేస్తాను. స్నానం చేయొచ్చేసి ఇంక పూజ చేసేసుకుందాం. మళ్ళీ మనకి విజయదశమి టైం వచ్చేసి మధ్యాహ్నం దాకే ఉందంట. ఈ లోపల మనం చేసుకోవాలా. ఇప్పుడు టైం వచ్చేసి 8:30. ఇప్పుడు టైం వచ్చేసి 8:30. మనకి ఇంకా టైం ఉంది. మనం తొందరగా చేసుకుందాం. ఈ లోపల మళ్ళీ వీడియో కూడా అప్లోడ్ చేయాలి కదా. దీన్ని త్వరగా చేసుకొని మళ్ళీ ఎడిటింగ్లో కూర్చొని ఎడిటింగ్ చేసి మనం పెట్టాలి నేను ఈ వీడియోని. స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల మా నాన్న దేవుడికి పెట్టేశాడు ఆ 2 బండ్లకి. నా బండి ఒకటే ఉంది. షర్ట్ తీసుకున్నాను నిన్న ఒకటి. ఇదే షర్టు వచ్చేసి ఈరోజు సాయంత్రం గుడికి పోయేటప్పుడు వేసుకుందాం అనుకుని వేసుకోవాలి. అప్పుడు నీళ్ళు కింద బాగున్నా కొట్టాలంట. ఫ్రెండ్స్ మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బొరుగులన్నీ పంచేద్దాం. బయటికి వెళ్ళి అందరికి పంచేస్తాను. కాడ పెట్టేసానా చిన్నపిల్లకి వెళ్ళినారు. మీరు చిన్నపిల్లకి ఆడుంటే పిలువు. రే బొరుగులు తీసుకోపోదు రారా. కవర్ తీసుకో అందరికి సర్దాలి. చాలా ఉన్నారు. అలా చిన్న బొరుగులు తీసుకో. ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏందో ఈరోజు వాతావరణం చాలా హెవీగా ఉంది. ఒక 3 days నుంచి ఇలాగే ఉంది. ఈరోజు ఈ పక్క మాత్రం మబ్బు చాలా హెవీగా ఉంది. చూడండి మబ్బు చూడండి. రావచ్చు, రెయిన్ రావచ్చు. రెయిన్ వస్తే నాకు ఒక వీడియో చేయాలంది రెయిన్ మీద. అంటే పెద్ద రెయిన్ వచ్చినప్పుడు మన గోప్రో సెటప్ అన్నా సెట్ చేసుకొని హెల్మెట్కి రైడ్ వేద్దాం అనుకుంటున్నా, బైపాస్లో కానీ ఎక్కడన్నా. ఫ్రెండ్స్ ఈ గోప్రో ఏం చేసిందంటే ఇందాక గుమ్మడికాయ కొట్టే దగ్గర అక్కడ ఏమైందంటే ఒక మంచి సీన్ అయితే కట్ అయిపోయింది. చిన్నపిల్లలందరూ కాయిన్స్ కోసం వచ్చారనమాట. కాయిన్స్ కోసం వచ్చారు. ఆ కాయిన్స్ తీసే వీడియో అయితే మిస్ అయిపోయింది. కరెక్ట్గా అక్కడ 1 సెకండ్లో ఆగిపోయింది అనమాట. కెమెరా షో హాట్ అని చెప్పేసి దీని మీద నాకు చాలా కోపంగా ఉంది. కానీ నేను డెవలప్ అయింది మొత్తం దీనివల్లే. ఇట్లా చేస్తే మాత్రం కొంచెం ఎవరికైనా కోపంగా ఉంటుంది.
క్లైమేట్ కూడా చూడండి చాలా కూల్గా ఉంది, అయినా సరే ఇది ఎందుకో ఇట్లా హాట్ అయిపోయింది. ఇంకపోతే ఫ్రెండ్స్ పూజ అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్, ఆయుధ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.